కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. బీజేపీ బీఆర్ఎస్లది ఫివికాల్ బంధమన్న రేవంత్. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపుపై విశ్వాసం. కమలదళానికి డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవా. మరో 8 ఏళ్లు కాంగ్రెస్దే అధికారమన్న సీఎం. 2028 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగవని వెల్లడి. 2029లో జమిలీ ఎన్నికలు ఉంటాయని అంచనా. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న హరీష్. కాంగ్రెస్ పాలనపై విమర్శలు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమంటూ బండి సంజయ్ ప్రచారం. చిత్తూరు జిల్లాలో 2వ రోజు పవన్ కళ్యాణ్ పర్యటన. కుంకి ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం. ఆకట్టుకున్న గజరాజుల విన్యాసాలు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో బాలిగది హత్యనన్న ఎస్పీ. దొంగతనానికి వచ్చి ప్రాణాలు తీసినట్లు వెల్లడి. నిందితుడిని అరెస్టు చేసినట్లు ప్రకటన. ఓట్ల చోరుని కప్పిపుచ్చేందుకే ఎస్ఐఆర్ చేపట్టారన్న రాహుల్. సరైన సమయంలో మిగతా ఆధారాలు బయటపెడతామని వెల్లడి. ఈసీ బీజేపీలపై విమర్శలు. ఉత్తరాఖండ్లో ప్రధాని పర్యటన. 8,260 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవం, భూమి పూజ. 2 లక్షల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడి. తెలంగాణలో 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో మీట్ ద ప్రెస్లో పాల్గొన్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్కు అప్పగిస్తే అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ హైదరాబాద్కు వచ్చిన కంపెనీలను గుజరాత్కు తరలించేందుకు పనిచేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో మీట్ ది ప్రెస్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని వివరించారు. ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచినట్లు చెప్పారు. భాగ్యనగరం అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్కు అప్పగిస్తే అప్పుల కుప్పగా మార్చి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో 20 లక్షల కోట్ల ఆదాయాన్ని ఏం చేశారని సీఎం ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా 1 ఎకరానికైనా నీరు ఇచ్చారా అని నిలదీశారు. మరో 8 ఏళ్లు తెలంగాణలో తామే అధికారంలో ఉంటామన్నారు. డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు అయింది, ఆ తర్వాత 3 ఏళ్ళు ఉంది. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు అయితే ఉంటాయి కదా మన లెక్క ప్రకారం. ఈ లెక్క ప్రకారం 1000 రోజుల పైనే అవుతుంది కదా. ఆయన 500 రోజులు అంటుంటే ఆయన మరి అంటే లెక్కలు ఎట్లేస్తున్నాడో ఏందో నాకు తెలియదు. మరి అమెరికా, ఇండియా ఇటు అటు క్యాలిక్యులేషన్స్ ఇటు చేస్తున్నా, లేకపోతే ఆయన మేల్కతో ఉన్నప్పుడే లెక్కలు పెట్టుకుంటున్నా నాకు తెలియదు. సో 8 సంవత్సరాలు, యు మార్క్ మై వర్డ్, రేపు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, డిసెంబర్లో ఎన్నికలు రావు. 2028 బదులు 2029 జూన్లో ఎన్నికలు వస్తాయి. 2029 నుంచి మళ్ళీ 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2034 జూన్. ఈరోజు నేను చెప్తున్నా నవంబర్ 9, 2025. 2034 జూన్ నెల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది. 10 సంవత్సరాలు టీడీపీకి ఇచ్చారు, 10 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు, 10 సంవత్సరాలు చంద్రశేఖరరావుకి ఇచ్చారు, 10 సంవత్సరాలు మళ్ళీ ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు. ఈ 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధిని, ప్రణాళికల్ని మేము రచిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు అమలు చేసిన అభివృద్ధి విధానాలను తాము కొనసాగిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీగా మారిందంటే అందుకు కారణం కాంగ్రెస్ సీఎంలు తీసుకున్న నిర్ణయాలనని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం తమదేనని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ అనేది నేను చెప్పను కానీ 100% ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ ఓడుతుంది.
బీజేపీ డిపాజిట్ జప్తు అవుతుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్న కిషన్ రెడ్డి గారికి, నీకు డిపాజిట్ రాదు, నీ దోస్తు ఎన్నికల్లో ఓడిపోతాడు. మీరు ఎన్ని గూడు పుటానాలు చేసినా ఇదే ఫలితం 14 నాడు సాయంత్రం చూద్దాం. తెలంగాణకు వచ్చిన కంపెనీలను గుజరాత్కు తీసుకెళ్లేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీలది ఫెవికాల్ బంధమని ఆరోపించారు. ఈ రేస్లో మొదట మేము విచారణ చేయడానికి అనుమతి తీసుకున్న 17A కంప్లీట్ విచారణ చేసినాక యాంటీ కరప్షన్ బ్యూరో డీటెయిల్తో సహా మొత్తం నివేదిక తయారు చేసి గవర్నమెంట్కి ఇస్తే గవర్నర్ గారి అనుమతికి లేఖ రాసింది. ఆల్మోస్ట్ 3 months అవుతుంది. ఒక కేసు సిబిఐకి అప్పచెప్పిన, ఇంకొక కేసు మేమే అరెస్ట్ చేస్తాం అనుమతి ఇవ్వమన్నాం. గవర్నర్ దగ్గర ఉన్నది గవర్నర్ దగ్గరనే ఉంది, అమిత్ షా గారి దగ్గర ఉన్నది అమిత్ షా గారి దగ్గరనే ఉంది. ఏ ప్రతిపక్ష నాయకుడి మీదైనా ఈ దేశంలో ఈ విధమైన వెసులుబాటు మోడీ గారు ఇచ్చిండ్రా? 48 గంటల్లో జైల్లో పెడతా అన్న కిషన్ రెడ్డి గారు సిబిఐకి ఇస్తే ఎందుకు మాట కూడా మాట్లాడడం లేదు, పెదవి కూడా కదపడం లేదు. అందుకే మేము క్లియర్గా చెప్తున్నాం, బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికల్ బంధము. ఇది విలీనానికి ఒక కొలబద్దగా పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ఇది లిట్మస్ టెస్ట్. వీళ్ళు సహకరించుకుంటే కాంగ్రెస్ను ఓడియమా అని ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి జూబ్లీ హిల్స్ను వేదికగా చేసుకున్నారు. కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని కూడా తాను రద్దు చేయలేదని, వాటిని కొనసాగిస్తూ అదనంగా అనేక కొత్త పథకాలు తీసుకొచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై ఎవరూ చేయని సాహసం చేశానని, వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలిపినట్లు చెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణం సహా అనేక ఎన్నికల హామీలు నెరవేర్చినట్లు సీఎం వెల్లడించారు. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలుపుతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యపడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో ఇసుమంత కూడా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఎర్రగడ్డ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మోతీనగర్లోని ఓ అపార్ట్మెంట్లో బీఆర్ఎస్ నాయకులతో హరీష్ సమావేశమయ్యారు. మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అఫ్కోర్స్ సునీత గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు. సునీత గెలిచిన మేమేదో వెంటనే బీఆర్ఎస్ గవర్నమెంట్లోకి రాదు. బట్ ఒక కరెక్షన్ జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తన తప్పిదాలను రివ్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ హైకమాండ్ మొట్టికాయలేసి నువ్వు తప్పు చేస్తున్నావు, ఇప్పటికైనా బ్యాడ్ పాలసీస్ అన్ని మార్చుకో, బ్యాడ్ ప్రాక్టీసెస్ అన్ని మార్చుకో అని చెప్పి ఢిల్లీ నుంచి హైకమాండ్ మొట్టికాయలేస్తే ఈ రాష్ట్రానికి మేలు జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. అందువల్ల మీలాంటి చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు దయచేసి ఒక కరెక్షన్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను వాళ్ళు ఆలోచింపజేసి రాష్ట్రం సద్మార్గంలో నడవడం కోసం మీరు సునీతమ్మ గారిని దయచేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ అరాచకాలు ఎక్కువయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కృష్ణానగర్ వెంకటగిరిలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం చేశారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్, 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. జూబ్లీహిల్స్లో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని బండి సంజయ్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది మేమే, మా జీవితాలను సర్వనాశనం చేసుకునేది మీకోసమే. మరి కాంగ్రెస్ పార్టీ మీ జీవితాలను మార్చిందా? మార్చలే. వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ రాజ్యం కొనసాగుతున్నది. వాళ్ళ పాలనలో ఇవాళ మీకైనా న్యాయం జరిగిందా? బీఆర్ఎస్ పార్టీ కొట్టాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. 10 సంవత్సరాల వాళ్ళు పాలించారు కాబట్టి ఇలా మేము మీకోసం కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. చిత్తూరు జిల్లాలో 2వ రోజు పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలమనేరు మండలం ముసలి మడుగులో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించారు. 20 ఎకరాల్లో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అడవి ఏనుగులు జనావాసాలు పొలాల్లోకి రాకుండా కుంకి ఏనుగులతో నియంత్రించే చర్యలను అటవీశాఖ అధికారులు పవన్కు వివరించారు. తర్వాత కుంకి ఏనుగుల విన్యాసాలను తిలకించిన పవన్ కళ్యాణ్ వాటికి ఆహారం అందించారు. ఈ కార్యక్రమానికి ముందు అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి 11 అంశాలతో పొందుపరిచిన హనుమాన్ కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. హీలింగ్ అండ్ న్యాచరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హనుమాన్ గురించి అధికారులు పవన్కు వివరించారు.
వైసీపీ పాలనలో జగన్ బీసీలను అడుగడుగునా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3 కోట్లతో చేపట్టిన గౌడ శెట్టి బలిజ కళ్యాణ మండపం నిర్మాణ పనుల్లో మంత్రి శ్రమదానం చేశారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి కాంక్రీట్, ఇసుక, సిమెంటును స్లాబ్పైకి మోశారు. బీసీలకు వైసీపీ హయాంలో రిజర్వేషన్ తగ్గించడంతో స్థానిక సంస్థలలో 16,000 పోస్టులు నష్టపోయారని ఆయన విమర్శించారు. టీడీపీ అంటే బీసీ, బీసీ అంటే టీడీపీ అన్న మంత్రి కూటమి ప్రభుత్వంలో బీసీలకు న్యాయం చేశామని వెల్లడించారు. ఆ రోజు 14, 19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గౌడ సిట్టిబలిజ భవనానికి ఆ రోజు 1,50,00,000 రూపాయలు నిధులిచ్చి అందులో కొంతమేర నిధులు ఖర్చు పెట్టి మొదటి స్లాబ్ నిర్మాణం వరకు పనులు చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ ఒక చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. దీని వంక చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 కోట్ల రూపాయలు అదనంగా నిధులు కేటాయించడమే కాదు, ఏజెన్సీని ఫిక్స్ చేసి పనులు కూడా మొదటి సంవత్సరంలోనే ప్రారంభించి పనిచేస్తున్నామని అంటే బీసీల పట్ల ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు ఎంతో గుర్తింపు తీసుకురానుందని ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఒకప్పుడు డోలీ మోతలు మాత్రమే వినపడే గిరిజన గ్రామాలు కూటమి ప్రభుత్వంలో సరికొత్త పర్యాటక అనుభూతిని కలిగిస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల సదస్సుకు వచ్చే వారికి ఉత్తరాంధ్ర సరికొత్త పర్యాటక శోభ కల్పించనుందని మంత్రి తెలిపారు. 96 గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ కోసం 28 కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులు చేపట్టామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. అరకు, పాడేరు పరిధిలో రోడ్డు కనెక్టివిటీ లేని గిరిజన గ్రామాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. పెద్ద సంఖ్యలో పుణ్యక్షేత్రాలు ఉన్న ఉత్తరాఖండ్ ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా మారగలదని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక్కడి ఆలయాలు, ఆశ్రమాలు, ధ్యాన, యోగ కేంద్రాలను ప్రపంచ నెట్వర్క్తో అనుసంధానం చేయొచ్చని సూచించారు. డెహ్రాడూన్లో జరిగిన ఉత్తరాఖండ్ రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ 8,260 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఉత్తరాఖండ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించినట్లు ఆయన చెప్పారు. 2 లక్షల కోట్ల వ్యయంతో కూడిన మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు జరుగుతున్నట్లు తెలిపారు. 25 ఏళ్ల క్రితం 4,000 కోట్లుగా ఉన్న ఉత్తరాఖండ్ బడ్జెట్ ఇప్పుడు 1,00,000 కోట్లు దాటినట్లు ప్రధాని మోదీ వివరించారు. उत्तराखंड का असली परिचय उसकी आध्यात्मिक शक्ति है. उत्तराखंड अगर ठान ले तो अगले कुछ ही वर्षों में खुद को स्पिरिचुअल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित कर सकता है. यहाँ के मंदिर, आश्रम, ध्यान और योग के सेंटर, इन्हें हम ग्लोबल नेटवर्क से जोड़ सकते हैं. देश विदेश से लोग यहाँ वेलनेस के लिए आते हैं. यहाँ की जड़ी बूटियां और आयुर्वेदिक औषधियों की मांग तेजी से बढ़ रही है. पिछले 25 वर्षों में एरोमेटिक प्लांट्स, आयुर्वेदिक जड़ी बूटियां, योग और वेलनेस टूरिज्म में उत्तराखंड ने शानदार प्रगति की है. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఓట్ల చోరీని కప్పిపుచ్చేందుకే జరుగుతున్న ప్రయత్నమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ ప్రధాన సమస్య ఓట్ల చోరీ అని ఆయన పేర్కొన్నారు. హర్యానాలో మాదిరి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోనూ ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని పచ్మఢీలో ఓ కార్యక్రమానికి హాజరైన రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో సుమారు 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని, ప్రతి 8 ఓట్లలో 1 నకిలీ ఓటని మరోసారి పేర్కొన్నారు. అదే తరహాలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా ఓటు దోపిడీ జరిగిందన్నారు. ఓట్ల చోరీ అనేది బీజేపీ, ఈసీ కలిసి రూపొందించిన వ్యవస్థ అని పునరుద్ఘాటించారు. తమ వద్ద వివరణాత్మక సమాచారం ఉందన్న రాహుల్ గాంధీ తగిన సమయానికి మిగిలిన ఆధారాలను బయటపెడతామని చెప్పారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో బాలిక మృతి కేసులో శ్రీనివాస్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. నిందితుడు బాలిక ఉండే భవనంలోనే జిరాక్స్ షాపులో పనిచేసేవాడని తెలిపారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న శ్రీనివాస్ ఇంట్లో బాలిక మాత్రమే ఉండడం చూసి దొంగతనానికి వెళ్లాడని వివరించారు. ఈ క్రమంలో ఇంట్లోకి ఎందుకు వచ్చావని బాలిక నిందితుడిని అడిగిందని ఎస్పీ చెప్పారు. తల్లికి విషయం చెప్పాలని ప్రయత్నించగా బాలికను నిందితుడు హత్య చేశాడని ఎస్పీ వివరించారు. నిందితుడికి సంబంధించిన ఆధారాలు ఘటనా స్థలంలో దొరికాయని, వాటి ఆధారంగా బాలికను అతడే హత్య చేసినట్లు నిర్ధారించినట్లు చెప్పారు. సీడీఆర్, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే నిందితుడి లొకేషన్ అదే ప్రాంతంలో ఉన్నట్టు తెలిసిందన్నారు. మిగతా వారిని విచారించి అన్ని ఆధారాల మేరకు శ్రీనివాస్ను అరెస్టు చేశామన్నారు.
పాప ఈవినింగ్ 4:30కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. అతను పైకి వెళ్ళి ఎంటర్డ్ ద హౌస్. బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే దొంగతనం చేసిన కోసం అక్కడ వెళ్ళారు. టు చెక్ ఇఫ్ సమ్ ప్రాపర్టీ, సమ్ గోల్డ్ ఐటమ్స్ ఆర్ క్యాష్ ఇస్ దేర్. అక్కడ వెళ్ళిన తర్వాత హీ వెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్. మామూలుగా కూడా ముందు కూడా పరిచయం ఉంది. సో అది రోజు వెళ్ళినప్పుడు హీ వెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్ టు చెక్ వెదర్ సమ్ వాల్యుబుల్ ఐటమ్స్ ఆర్ దేర్. అప్పుడు చిన్న పాప కూడా లోపల వచ్చింది. అతనికి కొంచెం కంగారు పడింది. అప్పుడు ఈ గాట్ ఇన్ టు టెన్షన్ దట్ ద గర్ల్ మైట్ టెల్ దిస్ టు ద మదర్. అప్పుడు వన్ థింగ్ లెట్ టు ద అదర్ అండ్ అతను ఆమెకి స్మాదర్ చేశారు. అది మాకు ప్రిలిమినరీ రిపోర్ట్లో కూడా వచ్చింది. కొన్ని కన్ఫ్యూజన్ మార్క్స్ అండ్ గమ్ బ్లీడింగ్ కూడా ఉంది ఆమెకి. ఒక మెడికల్ రిపోర్ట్ కూడా రావాలి దీంట్లో. సో బేస్డ్ ఆన్ ఫర్దర్ ఎవిడెన్సెస్ విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద కేస్. గుంటూరు మిర్చియాటి దగ్గర పై వంతెన పనులు వేగంగా జరుగుతున్నాయని, జనవరి 15 నాటికి వంతెన పూర్తి అవుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. వ్యాపారులు, ప్రజలు అర్థం చేసుకుని అభివృద్ధికి సహకరించాలని పెమ్మసాని విజ్ఞప్తి చేశారు. ఫ్లైఓవర్ చూసి వచ్చాం. ఇక్కడ కూడా వర్క్ ఫాస్ట్ గా ఉంది. జనవరి 1, 2 వీక్ కల్లా 2 పిల్లర్లు అయిపోయి గడ్డర్స్ వేసి ట్రాఫిక్ వెళ్లే విధంగా చేస్తా అన్నారు. దానికి విగ్రహం కొద్దిగా అడ్డగుంటే దాన్ని అన్నగారి విగ్రహాన్ని కొంచెం వెనక పెట్టే విధంగా దానికి ఒక గైడెన్స్ ఇచ్చాము. సో అది జనవరి 15కి అయిపోతుంది. అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇక్కడ టోటల్ గా ఇంకొక 7 పిల్లర్స్ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ వాల్ ఒకటి అడ్డం ఉంది, చెట్లు ఒకటి, కరెంట్ లైన్స్ ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో క్లియర్ చేస్తానని చెప్తా ఉన్నారు. రైల్వే ట్రాక్ ఇటు సైడ్ మొత్తం డిసెంబర్ 15th కల్లా పిల్లర్స్ అన్ని అయిపోతాయి. ఎందుకంటే లాస్ట్ 2-3 మంత్స్ ఎప్పుడు లేనంత వర్షాలు పడ్డప్పుడల్లా వాటర్ వెళ్ళటం, లోపలికి మళ్ళీ వాటర్ అంతా తీయటం, దానివల్ల అనుకున్న దానికంటే మాకు ఒక 1 month బిహైండ్ ఉన్నాం. అయితే అడిషనల్ గా మ్యాన్ పవర్ అంతా పెట్టి అనుకున్న టైం కంటే, అల్టిమేట్ టైం కంటే అనుకున్న దానికంటే ముందే అయ్యే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. మాకు కొంచెం రైల్వే ప్రాపర్టీస్ 1-2 ఇష్యూస్ ఉన్నాయి. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చర్యలు చేపట్టారు. సంబంధిత అధికారులు వైద్య కళాశాలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్లో ఇటీవల ఎలుకలు కరిచి 6 విద్యార్థులకు గాయాలయ్యాయి. వారికి చికిత్స అందించారు. చాలా కాలం నుంచి వైద్య కళాశాల హాస్టల్లో ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయి. వాటిని ఏరివేసేందుకు ఓ సంస్థకు కాంట్రాక్టు కూడా ఇచ్చారు. అయినా ఎలుకల బెడద తప్పడం లేదు. ఈ ఘటనపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ జాగృతి పనిచేస్తోందని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాగృతి జనం బాటలో కార్యక్రమంలో భాగంగా వరంగల్ ప్రెస్ క్లబ్లో జిల్లా సమస్యలపై మాట్లాడిన ఆమె బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తనకు ప్రజా సమస్యలు పరిష్కరించే అవకాశం ఇవ్వలేదన్నారు. తనను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారో ఇప్పటివరకు చెప్పలేదని ఆక్షేపించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు సకాలంలో జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వరంగల్ వరద ముంపు బాధితులకు ఇప్పటివరకు కనీస సాయం కూడా అందించలేదని కవిత మండిపడ్డారు. ఇండియా ఇస్ వెరీ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పువర్. తెలంగాణ ధనిక రాష్ట్రం, కానీ తెలంగాణలో ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా స్వాతంత్రం సాధించాలి. దానికోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాను. సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలకు రిజర్వేషన్ రావడం కాదు, ఒక ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్తో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుడు కాదు, ఒక ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్తో ఎమ్మెల్యేలు ఎంపీలు అవుడు కాదు. ఆడబిడ్డలకు అధికారం రావాలి, యువతకు అధికారం రావాలి. ఏమాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనివాడు కూడా ధైర్యంగా వచ్చి నిలబడి నేను పాలిటిక్స్ చేయగలుగుతా ఈ రాష్ట్రంలో అనుకునేటటువంటి పరిస్థితి రావాలి. అది సామాజిక తెలంగాణ అంటే. ఆ సాధన కోసమే ప్రతి జిల్లాలో ఉండేటటువంటి అనేక మందిని ఐడెంటిఫై చేస్తున్నాం. సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటే వాటిని పరిష్కారం చేసే దిశగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 5 రాష్ట్రాల్లో కీలక ఆపరేషన్ చేపట్టింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 81 మందిని ఏపీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై దేశవ్యాప్తంగా 754 కేసులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 95 కోట్ల రూపాయల విలువైన మోసాలు చేసినట్లు గుర్తించారు. నిందితుల్లో 17 మంది ఏజెంట్లు, 7 మహిళలు ఉన్నారు. 58 మంది మ్యూల్ ఖాతాదారులున్నట్లు గుర్తించారు. వారి నుంచి 84 సెల్ ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంకు పాస్బుక్లు, చెక్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఖాతాలోని కోట్ల నగదును ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆ నగదును సైబర్ నేరాల్లో బాధితులకు అందించనున్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సును మరో వాహనం ఢీకొట్టిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 6 గాయపడ్డారు. ఈ ఉదయం హైదరాబాద్ బయలుదేరిన ఆర్టీసీ బస్సును కంది మండలం కవలంపేట వద్ద తుపాను వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నారాయణఖేడ్కు చెందిన ఒకరు మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏలో జరుగుతున్న జూనియర్ సీనియర్ సెలక్షన్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయి క్రికెటర్లకు అవకాశం కల్పించట్లేదని, క్రీడాకారుల తల్లిదండ్రులు తనను కలిసి ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. త్వరలో హెచ్సీఏపై చర్యలు ఉంటాయని ఆయన వెల్లడించారు. బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎంపిక కోసం సెలక్షన్ కమిటీలోని కొందరు లక్షల రూపాయలు తీసుకున్నట్లు తల్లిదండ్రులు చెప్పినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. గతంలో బాగా ఆడేవారని కూడా ఎంపిక చేయలేదని వారు ఆరోపించారని తెలిపారు. వృద్ధాప్యంలో స్వాంతనతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. గచ్చిబౌలిలో అమృత సీనియర్ లివింగ్ పేరుతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ కేంద్రాన్ని భువనేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మురళీమోహన్, నందమూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వయసు మళ్లిన వారికి స్వాంతన కలిగించే సౌకర్యాలతో పాటు శస్త్రచికిత్స అనంతరం వృద్ధులకు అవసరమైన సేవలను దీని ద్వారా అందించనున్నారు. వృద్ధాప్యం జీవితంలో చివరి క్షణాలు ఎలా ఉండాలన్న విషయంలో దివంగత రామోజీరావు ఎందరికో ఆదర్శంగా నడుస్తున్నారని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. వృద్ధాప్యంలో గౌరవంతో పాటు ప్రేమతో కూడిన జీవితం అవసరమని నారా భువనేశ్వరి అన్నారు. తమ వయసు వారితో పెరిగే స్నేహం మరింత ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. కల్మేగి తుపానుతో అతలాకుతలమైన ఫిలిప్పీన్స్లో మరో తుపాను వణికిస్తోంది. ఫంగ్వాంగ్ తుపాను ఈశాన్య ఫిలిప్పీన్స్లోని కతంగు వానెస్ ప్రావిన్స్లో ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం తీరం దాటనుంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను ప్రభావంతో ఈశాన్య ఫిలిప్పీన్స్ ప్రాంతాల్లోని 1,00,000 మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర ఫిలిప్పీన్స్లో స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. తుపాను ధాటికి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు ఫిలిప్పీన్స్లో కల్మేగి తుపాను కారణంగా మరణించిన వారి సంఖ్య 204కు పెరిగింది. దక్షిణ బ్రెజిల్లో టోర్నడో బీభత్సం సృష్టించింది. పరానా రాష్ట్రంలో టోర్నడో ధాటికి ఓ చిన్నారి సహా 6 మృతి చెందారు. 400కు పైగా మంది గాయపడ్డారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు పదుల సంఖ్యలో ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి. టోర్నడో కారణంగా గాయపడ్డ వారిని సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టోర్నడో కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో బ్రెజిల్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. ప్రభుత్వ షట్డౌన్ కారణంగా అమెరికాలో వరుసగా 2వ రోజు 1000కి పైగా విమానాలు రద్దయ్యాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం విమానాలు మరింత ఎక్కువగా రద్దయినట్లు ఫ్లైట్ అవర్ వెబ్సైట్ వెల్లడించింది. నార్త్ కరోలినా రాష్ట్రంలోని చార్లోటే నగర ఎయిర్పోర్టులో 130 విమాన సర్వీసులు రద్దయ్యాయని పేర్కొంది. అట్లాంటా, షికాగో, డెన్వర్, న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లోని విమానాశ్రయాల్లోనూ పెద్ద ఎత్తున విమానాలు రద్దయినట్లు తెలిపింది. షట్డౌన్ నేపథ్యంలో పలు విమాన సర్వీసులు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షట్డౌన్ కారణంగా విమాన సేవల్లో కోత విధించాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA ఇప్పటికే ఆదేశించింది. ఈ క్రమంలోనే విమానాల రాకపోకలపై ప్రభావం చూపుతోంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక డ్రైవర్ కారుతో బీభత్సం సృష్టించాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఒక బారు వెలుపల ఉన్న పలువురిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోగా 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం టాంపాలో ఓ కారు అతివేగంతో ప్రయాణిస్తుండడాన్ని గమనించిన పోలీసులు తొలుత తమ వాహనాన్ని అడ్డుపెట్టి ఆపేందుకు యత్నించారు. సాధ్యం కాకపోవడంతో సమీపంలో గస్తీ చేపట్టిన పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఆ కారును వెంబడించారు. ఈ క్రమంలో బారు వెలుపల ఉన్న వారిని ఆ కారు ఢీకొట్టింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో వరుసగా 2వ రోజు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. నిన్న 59 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఇవాళ కశ్మీర్లోని 6 జిల్లాలు సహా పలుచోట్ల సోదాలు చేస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. గుర్తింపు కార్డులు, బ్యాంకు లావాదేవీలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదంలోకి ఆకర్షించేందుకు ఓ టెర్రర్ మాడ్యూల్ చేసిన ప్రయత్నాన్ని ఇటీవల జమ్మూ కాశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. అనుమానితులను గుర్తించిన ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. పలు జైళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యాంశాలు మరోసారి.
బీజేపీ బీఆర్ఎస్లది ఫివికాల్ బంధమన్న రేవంత్. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపుపై విశ్వాసం, కమలదళానికి డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవా. మరో 8 ఏళ్లు కాంగ్రెస్ది అధికారమన్న సీఎం. 2028 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగవని వెల్లడి. 2029లో జమిలి ఎన్నికలు ఉంటాయని అంచనా. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న హరీష్. కాంగ్రెస్ పాలనపై విమర్శలు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమంటూ బండి సంజయ్ ప్రచారం. చిత్తూరు జిల్లాలో 2వ రోజు పవన్ కళ్యాణ్ పర్యటన. కుంకి ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం. ఆకట్టుకున్న గజరాజుల విన్యాసాలు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో బాలికది హత్యనన్న ఎస్పీ. దొంగతనానికి వచ్చి ప్రాణాలు తీసినట్లు వెల్లడి. నిందితుడిని అరెస్టు చేసినట్లు ప్రకటన. ఓట్ల చోరీని కప్పిపుచ్చేందుకే ఎస్ఐఆర్ చేపట్టారన్న రాహుల్. సరైన సమయంలో మిగతా ఆధారాలు బయటపెడతామని వెల్లడి. ఈసీ బీజేపీలపై విమర్శలు. ఉత్తరాఖండ్లో ప్రధాని పర్యటన. 8,260 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవం, భూమి పూజ. 2 లక్షల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.